కుందు నది వరద ఉధృతి పెరగడంతో హైదరాబాద్ కర్నూలు హైవే కొట్టుకుపోయింది. అక్కడ ప్రస్తుతం మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ మహాత్మా లైవ్లో ఉన్నారు. మహాత్మా, మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏం చెప్పండి. విజయ్, మనం ప్రస్తుతం కర్నూలును రాష్ట్ర రాజధానికి కనెక్ట్ చేసే తుంగభద్ర నది మీద నిర్మించిన ఈ బ్రిడ్జి మీద ఉన్నాం. ఇది తుంగభద్ర బ్రిడ్జ్ అంటారు. కర్నూలుకి యువతల వైపున ఉన్నాం. ఈ తుంగభద్ర వరద ఉధృతికి రెండు వైపులా కూడా, బ్రిడ్జికి రెండు వైపులా కూడా రోడ్డు కోసుకుపోయింది. వరద నీటి ప్రవాహం వల్ల కోసుకుపోయిన దృశ్యాలు మనం ఇప్పుడు చూడవచ్చు. ఇక్కడ చూస్తుంటే కనుక నేషనల్ హైవే నెంబర్ 7 పూర్తిగా డ్యామేజ్ అయింది వరద ఉధృతికి. ఆ బ్రిడ్జికి రోడ్డుకి మధ్య ఒక గ్యాప్ ఏర్పడి ఆ మధ్యలో నుంచి కూడా వాటర్ ప్రవహించడం వల్ల ఒక గొయ్యిలాగా ఏర్పడింది. ఒకవేళ దీని మీద నుంచి ఏమైనా వెహికల్స్ వెళ్తే కనుక ఆ పైన ఉన్నది కూడా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. సో ఈ ప్రమాదం వల్ల, ఈ వరద ఉధృతికి ఇలా గురవడం వల్ల అటువైపు నుంచి ఇటువైపు నుంచి అటు వందలాది వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా రాయలసీమ ప్రాంతానికే రాష్ట్ర రాజధాని కనెక్ట్ చేసే ఈ హైవే మీద ఉన్న బ్రిడ్జి ఇలా కోసుకుపోవడం వల్ల రాయలసీమ ప్రాంత వాసులకి దాదాపుగా 2 రోజుల పాటు ఆ రాష్ట్ర రాజధానితో లింక్ కనెక్షన్ కట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదం కారణంగా ఇటువైపున కొన్ని వందలాది వేలాది లారీలు, అటువైపు కూడా వేలాది లారీలు రోడ్డుకి హైవేకి ఆనుకుని నిలిపివేయడం జరిగింది. అయితే ఈ లారీలో ప్రయాణిస్తున్న వారు కానీ లారీ డ్రైవర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్ బ్యాటరీలు ఛార్జింగ్ అయిపోవడం కారణంగా వారి కుటుంబ సభ్యులకు తమ క్షేమ సమాచారం చెప్పలేక, తమ పరిస్థితి చెప్పుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధికారులు కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్డుని పునర్నిర్మించే కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలను చూడవచ్చు. ఈ వరద తాకిడికి గొయ్యి పడ్డ రోడ్డు మీద బండరాళ్లను నింపి తాత్కాలికంగా రవాణాకి ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం యుద్ధ ప్రాతిపదికన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అధికారులు దగ్గరుండి, ఇంజనీర్లంతా కూడా దగ్గరుండి ఈ పునర్నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ వరద ఉధృతికి కూలిపోయిన ప్రాంతం అంతా కూడా చూడవచ్చు. మనం అటువైపు చూస్తే కనుక పెద్ద పెద్ద కరెంట్ పోల్సే, అంటే దాదాపు హైటెన్షన్ విద్యుత్ వైర్లకు సంబంధించిన కరెంట్ పోల్సే ఇరిగి పడిపోయి ఉన్నాయి. కొన్ని వందలాది వేలాది ఎకరాల పంట స్థలం అంతా కూడా ఈ వరద ఉధృతికి నాశనం అయిపోయి ఉన్నది. ఇంకా ఈ రోడ్డు పూర్తిగా కనెక్ట్ అయితే తప్ప మనకి కర్నూలుకి, రాష్ట్ర రాజధానికి రవాణా సౌకర్యం, రాకపోకలకి వీలు కలగదు. రోడ్డు కమ్యూనికేషన్ ఏర్పడదని మనకి చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ దృశ్యాలన్నీ కూడా, ఇవన్నీ కూడా పునర్నిర్మాణ కార్యక్రమంలో జరుగుతున్న దృశ్యాలే. దీంతో పాటుగా ఇక్కడ చాలా మంది డ్రైవర్లంతా కూడా తమకి తిండి లేదు, నీరు లేదు, నడి రోడ్డు మీద మేము మిగిలిపోయాం, మాకు ఎటువంటి సహకారం అందడం లేదు, హెలికాప్టర్ల మీద వస్తున్నారు తప్ప మాకు మాత్రం వరద బాధితులకి ఫుడ్ సప్లైస్ చేస్తున్నారు తప్ప మాకు రోడ్డు మీద ఎవరు పట్టించుకోకుండా మమ్మల్ని వదిలేశారు. రోడ్డు మీద మాకు ఎటువంటి దిక్కు లేకుండా అయిపోయింది. కనీసం ఈ రోడ్డు అన్న పూర్తిగా నిర్మాణం పూర్తయితే తమ గమ్యస్థానాలకు చేరుకుంటామని ఇక్కడున్న లారీ డ్రైవర్లు వీళ్ళంతా కూడా మనకు చెప్తున్నారు. విజయ్, ఇది ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది పునర్నిర్మించడానికి? అక్కడున్న లారీ డ్రైవర్స్ కానివ్వండి, అక్కడ సిబ్బందికి కానివ్వండి, వారికి ఆహార సదుపాయాలు అందించడానికి అధికారులతో ఏమైనా మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్పారు? విజయ్, ఇక్కడున్న లారీ డ్రైవర్లు ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు ఏంటో ఇప్పుడే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి ఇప్పుడు మీరు ఎంతకాలం నుంచి మీరు ఇక్కడ ఉన్నారు? లారీ డ్రైవర్లు ఏంది మాట్లాడతారు? ఇంకా బస్సులో వాళ్ళంతా నిలబడినారు. ఏం మాట్లాడతారు? ఎంతసేపు నుంచి? 3 రోజులే సార్. ఈ పొద్దుటికి 3 రోజులే సార్ మేము నిలబడి. 3 రోజులే సార్. 3 రోజులైంది సార్. 3 రోజులు అన్నం లేక, కూల్ లేక, నీళ్ళు లేక, తాగడానికి నీళ్ళు లేక, తినడానికి అన్నం లేక. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ నుంచి కర్నూలు నుంచి షిరిడికి పోయినాం. అక్కడ నుంచి వస్తున్నాం. రిటర్న్ మహారాష్ట్ర పోయినా. మహారాష్ట్ర నుంచి 3 రోజులే సార్ మేము నిలబడి. మాకు ఎవరు దిక్కు లేదు, ఏం లేదు. ఏంది అడిగినా ఇక్కడికి ఎవరైనా చూడడానికి వచ్చిందా? ఎవరు రాలేదు సార్. టీవీ 9 వాళ్ళు వచ్చారు, అంత తీసుకొని పోయినారు సార్. ఏం మాట్లాడలే వాళ్ళు. నిన్న న్యూస్ లో వాళ్ళు ఛానల్స్ వాళ్ళు వస్తారు, చూస్తారు, పోతారు. అంత తప్ప ఇంకేం చేయలేరు. తాగడానికి నీళ్లు కూడా లేదు. విజయ్, ఇక్కడ వీళ్ళంతా చెప్తున్నది ఒకటే. ఇక్కడ మీడియా ఛానల్స్ మాత్రం వచ్చాయి తప్ప అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించి ఎవరు కూడా ఇక్కడికి రాలేదని అంటున్నారు. ఎవరైనా ఈ మన ద్వారా కేవలం ఈ మీడియా ద్వారానే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు మీద మిగిలిపోయిన, రోడ్డు మీద ఎటువంటి దిక్కు దివానం లేకుండా ఉండిపోయిన ఈ లారీ డ్రైవర్లని, అలాగే వాహనాలు ఇరుకుపోయి ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ కూడా ముందు కనీస సౌకర్యాలు, తిండి, నీరు సౌకర్యాలు కల్పించాలని వీళ్ళు వేడుకుంటున్నారు. విజయ్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మహాత్మా. మీరు మంచి సమాచారం అందించారు. ఏదైనా ఈ సమాచారాన్ని అధికారులు కనుక చూస్తుంటే తక్షణం స్పందించి కర్నూలు, హైదరాబాద్ మధ్య ఉన్నటువంటి NH7 రోడ్డు వ్యవస్థ స్తంభించడంతో అక్కడున్న డ్రైవర్లు, క్లీనర్లు, అక్కడున్న సిబ్బంది అంతా కూడా ఆహారాలు,
తినడానికి తిండి లేక త్రాగడానికి నీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు ఈ టీవీ5లో వచ్చిన దృశ్యాలు కనుక చూస్తుంటే తక్షణమే స్పందిస్తారని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బులెటిన్ కొనసాగుతుంది.